మొన్న వాళ్ళ సిస్టర్ ని రేప్ చేసి చంపేసిండని డైరెక్ట్ వాడి తల తీసుకుపోయి పిఎస్ లో కంప్లైంట్ చేసిండు. సార్ మా చెల్లిని రేప్ చేసిండు, ఈ లంజోడిని తల తీసి మీ స్టేషన్ లో పెడుతున్నా, దీన్ని మీరు చూసుకోండి సార్ జాగ్రత్త అని పోయి కంప్లైంట్ ఇస్తారు. అన్న ఫస్ట్ అయితే నీకైతే హ్యాట్స్ ఆఫ్, ఎందుకంటే ఇలాంటి ధైర్యవంతులు ఇంకా ఉన్నారు మన సమాజంలో. అంటే బాగానే వాళ్ళ చెల్లెని రేప్ చేసినందుకు వీడి పోయి వాళ్ళ తల తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టాడు, బాగానే పెట్టాడు. కానీ వాళ్ళ ధైర్యవంతుడు మనం ఒప్పుకోవచ్చు, కానీ ఆ పోలీసు వాళ్ళు రిటర్న్ వీని మీదనే కేసు పెడతారు. నీ చెల్లెని రేప్ చేస్తే మేము ఉన్నాం కదరా, మా చట్టాన్ని నువ్వు ఎందుకు చేతిలోకి తీసుకుంటున్నావు, మేము చూసుకుంటాం, మాకు చెప్తే మేము చూసుకుంటాం, మేము మేపుతాం, జైల్లో పెట్టి మేపుతాం, మేము సంవత్సరాల తరబడి వాళ్ళకి ఫుడ్ పెట్టి మేపి బాగా దున్నపోతున్న బలిసేటట్టు చేస్తాం మేము, నువ్వెందుకు తీసుకున్నావురా అనేసి వీరిని మీద కేసు బుక్ చేసి జైల్లో తోలుతాడు. మరి ఇంటి దగ్గర వాళ్ళ భార్య పిల్లలు ఏమైపోవాలి, తల్లిదండ్రులు ఏమైపోవాలి, అటు కూతురు అలా అయ్యింది, కొడుకు ఇలా అయ్యిండు అని వాళ్ళ ఫ్యామిలీ ఎంత బాధపడుతుందో ఒక్కసారి ఆలోచించండి. మీరు ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు చాలామందిని సఫర్ చేస్తూ ఉంటాయి. అది తప్పండి. ఎందుకంటే జరిగిన ఇన్సిడెంట్స్ చాలదా మనకి, ఇంకో కొత్త ఎందుకు మనకి కదా. ఇంట్లో వాళ్ళని, భార్య పిల్లల్ని, తల్లిదండ్రులను బాధ పెట్టిన వాళ్ళు అవుతారు. అలాంటి తొందరపాటు నిర్ణయాలు మాత్రం అస్సలు తీసుకోకండి.